సిటీలో ప్లాట్ కొనండి. ఫ్యూచర్ లో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశం కోసం వెంటనే మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యుఎస్లో ఒక స్టూడెంట్ వింత పరిస్థితి అంటే నేను ఒక న్యూస్ చూశాను. తను ఏంటంటే చికాగో నుంచి జర్మనీ వెళ్తున్నాడు. మన ఇండియన్ స్టూడెంటే, మాస్టర్స్ చేస్తున్నాడు అక్కడ. సో సడన్గా ఫ్లైట్లో ఒక సంఘటన అంటే వింతగా ప్రవర్తించడము, తర్వాత అరెస్ట్ చేశారు, మధ్యలో ఆపేసి ఫ్లైట్ని. తర్వాత అరెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే అతని వీసా ఎక్స్పైర్ అయిపోయింది అనేసి. ఒక్కసారి మరి డీటెయిల్గా వెళ్తే అతనికి మతిస్థిమితం ఉంది అని కూడా చెప్తున్నారు. మరి మతిస్థిమితం అనుకోవాలా, మరి దీన్ని ఏమనుకోవాలి అసలు? ఇప్పుడు ఈ పరిస్థితులు ఒక్క యుఎస్లోనే కాదు, ప్రపంచం అంతాను, భారతదేశంలో కూడాను, మన వీధుల్లో కూడాను జరిగే పరిస్థితే. ముఖ్యంగా మనం పిల్లల్ని ఎప్పుడైతే బయట పంపిస్తున్నామో, స్టేట్స్ అంటున్నామో, యూరోపియన్ కంట్రీస్ అంటున్నామో, మీరు ఇప్పుడు జర్మనీ అంటున్నారు. కొన్ని లాంగ్వేజ్ తెలిసిన కంట్రీలు, లాంగ్వేజ్ తెలియని కంట్రీలు, కల్చర్ తెలిసిన కంట్రీలు, కల్చర్ తెలియని కంట్రీల్లోకి వెళుతున్నారు. వెళ్ళినప్పుడు ఒక్క నాలెడ్జ్ పరంగానే కాదు, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే, మీకు ఇంతకుముందు ఓసారి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను నేను, పేరెంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? టు మేక్ మనీ. అక్కడేమవుతున్నాయి, స్టూడెంట్గా వెళ్తున్నారు, ఉద్యోగాలు దొరకట్లేదు. ఉద్యోగాలు దొరకపోయేసరికి దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మనీ. అందుకని ఏం చేస్తున్నారు, చిన్న చితక ఉద్యోగాల్లో ఏదో డబ్బులు సంపాదిస్తే అవి వాళ్ళకి తినడానికే సరిపోవట్లేదు. ఎప్పుడైతే వాళ్ళకి అలాంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండట్లేదో, ఇంటి వైపు నుంచి ప్రెషర్ కూడా ఉంటుంది. లోన్లు, అప్పులు తీర్చాలి, చెయ్యాలి అనో, లేదా పెళ్లిళ్ళు చేసుకోవాలనో, అక్కడ ఏదో ఒకటి చెయ్యాలనో, లేదా వాడు పెళ్లి చేసుకుందాం అన్నా కూడా నీదేం సెటిల్మెంట్, సంబంధాలు వస్తున్నాయి, ఏం చెప్పాలి అన్న క్వశ్చన్. సో ఫైనాన్షియల్గా, సోషల్గా, ఫ్యామిలీ పరంగా, ఆల్ యాంగిల్స్ దే ఆర్ బీయింగ్ పుట్ అండర్ ట్రెమెండస్ ప్రెషర్. విత్ దట్ కైండ్ ఆఫ్ అ ప్రెషర్, the kids are not able to decide what to do. కొంచెం ధైర్యం ఉన్నవాడు, కొంచెం తెలివి ఉన్నవాడు, కొంచెం మొండి ఉన్నవాడు, తెలివి ఉన్నా చదువు లేకపోయినా కొంచెం గుండె ధైర్యం ఉండి మొండి ఉన్నవాళ్ళు ఏదో చేసుకుని సాగదీస్తారేమో. కానీ కొంత ధైర్యం లేని వాళ్ళు, లేదా వాట్ బ్యాక్ హోమ్ అన్న క్వశ్చన్ మార్క్తో ఉన్న వాళ్ళకి, మీరన్నారు మతిస్థిమితం లేకపోవడం, ఖచ్చితంగా మతిస్థిమితం లేకపోవడం అని అన్నాను, కానీ సైకలాజికల్గా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. డిప్రెషన్, యు ఆర్ రైట్. ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం, డిప్రెషన్లో వెళ్ళినప్పుడు ఇలాంటి చేయకూడని పనులన్నీ చేయడం, అవునా? సో దిస్ ఈజ్ వన్ వే. సరే, వాడు చదువుకున్నాడు, వాడు ఫ్లైట్ ఎక్కాడు, అవునా, అందుకే అంటున్నాను నేను, మతిస్థిమితం లేదు అని అంటే ఒప్పుకోను నేను. కుడ్ బి అ డిప్రెషన్, ఇట్ కుడ్ బి ఫ్రస్ట్రేషన్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? మీరేమన్నారు, చదువుకున్న కుర్రాడు, మాస్టర్స్ చేస్తున్నవాడు, ఫ్లైట్లో యంగ్ ఫెలో ప్యాసింజర్స్ని వాళ్ళు సరదాగా ఉండడం చూసుంటాడు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసుంటాడు. నేను ఉండలేకపోతున్నానే అన్న ఫ్రస్ట్రేషన్లోకి వచ్చి ఉంటాడు. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఇస్తున్నారు, ఆ కుర్రాళ్ళు హ్యాపీగా ఉండుండొచ్చు. దే మస్ట్ బి హ్యావింగ్ fun in the flight, and this guy might have not, he might be struggling to cope up with that kind of a thing. Andukani I want to see వీడు ఎలా హ్యాపీగా ఉండగలడు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అవునా? కాబట్టి పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్. మళ్ళీ చెప్తున్నాను నేను, ఎక్కడే, భారతదేశంలో ఉన్నారా, బయట ఉన్నారా, యుఎస్లో ఉన్నారా, ఢిల్లీలో ఉన్నారా అనేది సమస్య కాదు. వాట్ ఈస్ దేర్ కండిషన్, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ కేపబిలిటీ ఏంటి, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి, వీటి మీద సరి అయిన అవగాహన. నేను పిల్లల్ని తప్పట్లేదమ్మా, నేను ప్రతిసారి పేరెంట్స్నే తప్పు పడుతూ ఉన్నాను. పేరెంట్స్ ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే. సంఘం కోసం, సమాజం కోసం, బంధువుల కోసం అని ఏదైతే చేస్తున్నారో వాటితో వాళ్ళ పిల్లలకి నెగిటివ్గా తయారవుతున్నారు.
పిల్లలు ఏమైపోతున్నారు అని అంటే పేరెంట్స్కి చెప్పలేక, అవకాశాలు బయట లేక, అవకాశాలు బయట లేక. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన యంగ్స్టర్స్ ఫ్రమ్ విలేజెస్ అందరూ నక్సలిజం వైపు, రాడికల్స్ వైపు, ఇటువైపు ఇంతకు ముందు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకని అయ్యేవాళ్ళు అని అంటే, ఇంట్లో వాళ్ళు ఉన్న పొలమమ్మో వస్తువులమ్మో వాళ్ళని నువ్వు హైదరాబాద్కి వెళ్ళు, చదువుకో, నువ్వు ఉద్యోగం తెచ్చుకో అంట. మావాడు వెళ్తాడు, ఉద్యోగం సంపాదిస్తాడు, డబ్బులు తెస్తాడు అనుకుని వాళ్ళని పంపిస్తారు. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ తెలుస్తుంది, ఉద్యోగాలు రావు. అవునా? ఇంటికి డబ్బులు పంపించలేడు, ఉద్యోగాలు పొందలేడు, సంఘాన్ని మార్చలేడు. ఈ ఫ్రస్ట్రేషన్ రాడికల్స్ గా మారడానికి మిగతా విషయాలు. అవునా కాదా? సేమ్ థింగ్ అక్కడ విలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళ్తున్నారు. ఇందులో విచిత్రం ఏమీ లేదమ్మా. అంటే ఇక్కడ చూడండి సార్, ఇతనికి వీసా కూడా ఎక్స్పైర్ అయిపోయిందంట. మాస్టర్స్ చేస్తున్నాడు, వీసా ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఎక్స్పైర్ అయిపోయింది అని తెలిసి కూడా ఉన్నాడు అంటే జాబ్ దొరకకే అనుకోవాలి కదా మనం. అలా కాదమ్మా, అంటే ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మరి హౌ ఈజ్ హీ ఆన్ ది అదర్ ఫ్లైట్? ఏం బేసిస్ మీద, ఏం డాక్యుమెంట్స్ మీద ఆ ఫ్లైట్ మీద ఉన్నాడో మనకి డీటెయిల్స్ సరిగా తెలియదు కాబట్టి మనం కమెంట్ చేయడానికి లేదు. కానీ మీరు చెప్పినట్టుగా వీసా అయిపోయింది, ఇంటికి వెళ్ళడానికి లేదు, ఇంటికి వెళ్ళడానికి లేదు, మళ్ళీ ఇక్కడ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, నేను ఫ్రస్ట్రేషన్ అని అన్నదానికి దీనికి సంబంధం ఉందా లేదా? చాలా ఉంది. అబ్సల్యూట్లీ. So they are under tremendous pressure. They are not able to take. అందుకనే సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి యూనివర్సిటీస్లో ఉంటాయి. అక్కడ వాడు యూనివర్సిటీలో ఉన్నప్పుడైతే యూనివర్సిటీలో దే మే గెట్ ది స్టూడెంట్ కౌన్సిలర్స్ హూ మే హెల్ప్ దెమ్. బట్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు అనుకోండి, వాడు తినడానికే డబ్బులు లేవు, కౌన్సిలింగ్కి ఏం డబ్బులు పెడతాడు? అవునా కదా? వాడికి ఉండడానికి హాస్టల్కి, తినడానికి తిండికే డబ్బులు లేవు. అలాంటప్పుడు వాడు ఏం కౌన్సిలింగ్ డబ్బులు పెడతాడు? కాబట్టి ఈజ్ హీ గోయింగ్ టు హ్యావ్ మెంటల్ ఇష్యూస్? ఎస్, హీ విల్ హ్యావ్ డిప్రెషన్. First he will have frustration that leads to depression, and then we don't know, it may become to a serious complex mental issues also. కనీసం ఇలాంటివి చూసైనా, నేను మీకు లాస్ట్ టైం చెప్పాను, బయట దేశాలకు వెళ్ళమాకండి, పేరెంట్స్ బయట దేశాలకి పంపించకండి అని నేను ఏదైతే చెప్పానో, ఇలాంటి వీడియోలు చూపించైనా మనం వీ నీడ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఇలాంటి సబ్జెక్ట్స్ డిస్కషన్స్ చూపించైనా వీ నీడ్ టు టెల్ దెమ్. బికాజ్ తెలియకే పేరెంట్స్ కూడా ఇన్నోసెన్స్ అనే అనాలి. దే ఆల్సో నాట్ ఎక్స్పోజ్డ్ అండ్ దట్స్ హౌ దే హ్యావ్ ఎ ఛాలెంజ్ అని అనుకుంటాను. ఒక క్వశ్చన్ చెప్పండి సార్, అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు అబ్రాడ్ పంపిస్తున్నారు, అక్కడ అయిపోయింది అంటే మాస్టర్స్ అయిపోయాక తిరిగి మాస్టర్ చేశాక వచ్చేయమ్మా అని అనటం లేదంటారా? అక్కడే ఉండి నువ్వు ఏదో ఒక జాబ్ చేసుకోవాలి. అలా కాదు, ఏ పేరెంట్ కూడా నువ్వు వెళ్ళి చదువుకుని వచ్చి, ఇప్పుడు ఇంతకు మన దగ్గర FRCS చేసిన డాక్టర్స్ ఎంతమంది లేరు? అవునా? ఎంతమంది డాక్టర్లు బయట దేశాల్లోకి వెళ్ళి హైయర్ క్వాలిఫికేషన్ చేసుకొచ్చి మళ్ళీ ఇండియాలో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు లేరు? ఉన్నారు కదా. కానీ మన వాళ్ళందరికీ ఇప్పుడు ఏమైంది అని అంటే, అక్కడేదో చాలా గ్రీన్గా ఉంది, అందుకని మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి, వాళ్ళ అమ్మాయి US వెళ్ళింది, మా అల్లుడు US, వాళ్ళ అల్లుడు US అనే డిస్కషన్లో వచ్చిన తర్వాత పేరెంట్స్ ఆర్ నాట్ సేయింగ్ దట్ యూ గో ఫర్ ఎడ్యుకేషన్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సెటిల్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఎడ్యుకేషన్కి అయితే బయటకి ఎందుకు వెళ్ళడం, ఇక్కడ లేదా అంటున్నారు వాళ్ళే. So the parents very clearly they are sending them not for education, they are planning to send them only for immigration and settlement, which is not fair, which is causing these kind of issues. So parents should be very, very careful and cautious when they are dreaming for the life abroad. మిడిల్ క్లాస్ వాళ్ళే ఇలా ఆలోచిస్తారంటారా, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవాలి అని? ఇదంతా మిడిల్ క్లాస్ లో ఉంది అమ్మా. ఎందుకంటే ద లోవర్ క్లాస్ కాంట్ డ్రీమ్ ఆఫ్ ఇట్. వాటి ఎడ్యుకేషన్, రెండు డబ్బులు దే కాంట్ అఫోర్డ్. High class, they don't worry about it. They can just go throw money, have a holiday, come back and kind of a thing because they are affluent. Middle class ke ee alochna endukanante we want to go to the next level, and they think that they can go to the next level only by
going abroad. ఎస్ What are the challenges by going abroad? Why should our people go there? అంటే ఒప్పుకుంటారేమో, ఇలా నాతో పాటు కూర్చొని మాట్లాడినప్పుడు డిస్కషన్లో మీరు చెప్పింది కరెక్టే అంటారేమో, కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య కొడుకు వెళ్ళాడు, మా అక్కయ్య తమ్ముడు వెళ్ళాడు, ఇలా స్టోరీస్ చెప్పుకుని మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు దట్. దే నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్ అందుకనే అంటున్నాను నేను, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రింగింగ్ అవేర్నెస్ లెవెల్స్ ఇన్ ద పేరెంట్స్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదేమైనా ఈ అబ్బాయి విషయంలో మాత్రం ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ అంటారు. నేనైతే పేరెంట్సే అంటానమ్మా. నాకు కేసు తెలియదు కానీ, ఎస్ నాకు బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ, నేను పేరెంట్స్ అని కూడా అనను. నేను సంఘానిదే, సమాజాన్ని తప్పు అంటున్నాను. భారత సమాజాన్ని, నేను యుఎస్ సమాజం కూడా అనట్లేదు, నేను భారత సమాజాన్ని తప్పు. మీరు పిల్లల్ని ఉసిగొల్లిపి దేశాల మీద పంపుతున్నారు, వాళ్ళకి సరి అయిన అవగాహన లేక వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. మీరు ఇక్కడ ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడలేరు. యు అండర్స్టాండ్ మై Yes. పాయింట్? యా, ఇవన్నీ అవాయిడ్ చెయ్యాలి అని అంటే సంఘం మారాలి, సమాజం దృష్టి మారాలి. Yes. మారితే గానీ మనం బాగుపడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.